నేను అన్నానప్పుడు 40 రోజులు ఫోన్ వాడకుండా చేస్తారా అన్నాను. మా సింపుల్ లేకుండా సింపుల్ కదా మరి, ఈజీ. 40 రోజులు ఫోన్ వాడకుండా శిలువ ధ్యానం చేస్తారా? అది మాత్రం సచ్చిన ఎవరు చేయరు. ఒక ఆయన అంటాడు, ఈ 40 రోజులు శిలువ ధ్యానంలో గడ్డం తీసుకొచ్చండి, సాయంత్రం వెళ్ళి ముందేసేచ్చు. ఉన్న మాట చెప్తాను, మరి లేని మాట చెప్పను. ఒక ఆయన చెప్తున్నాడు, శిలువ ధ్యానాలు కదా నేను గడ్డం తీసుకోవాలా, శిలువ ధ్యానం కదా జుట్టు కటింగ్ అయిపోయింది. ఎవడక్కరా శుభ్రంగా ఉండరా? శిలువ ధ్యానాలు ఎవరు చెప్పారు నీకు గడ్డం తీసుకోకూడదని? తల కటింగ్ తీసుకుని ఎవరు చెప్పారు నీకు? జోడిసుకుని ఎవరు చెప్పారు నీకు? ఆయన వాక్యాన్ని సరిగ్గా మన హృదయంలో పెట్టుకున్నామా లేదా? ఇది ఉంటే అమ్మా డైరెక్ట్గా పరలోక రాజ్యంలో చక్కగా చేరుకుంటాం. ఇది పక్కన పెట్టేసి గడ్డం గిచ్చుకోకుండా జుట్టు పెంచేసుకుని ఇంతగా ఏంటి, ఇవి మాత్రమే వాళ్ళు పాటిస్తారు తప్ప సాయంకాలం మందు విందు అయ్యే మాండ్రు. ఈ గడ్డం, ఈ తల కటింగు అది కాదు. విలువ కలిగిన శిలువ ధ్యానములు ఆచారముతో కాక ఆత్మతో చేస్తే